ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అలాంటి ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం అంటే ఈ 2025 సంవత్సరం ఎప్పుడు వస్తుంది? ఏ రోజున వస్తుంది? ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల కలిగే ఫలితం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. మురాసుర వధ సమయంలో ఘోర యుద్ధం తరువాత శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న వేళ ఆయన శరీరం నుంచి ఏకాదశి అనే ఒక దివ్య కన్యాశక్తి ఉద్భవించి అసుర సంహారంలో శ్రీ మహావిష్ణువుకు సహాయపడిందని పురాణ కథనం. మరి ముక్కోటి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకత అంటే శ్రీ మహావిష్ణువు మురాసురుడితో ఘోర యుద్ధం చేసి మురాసురుడిని సంహరిస్తాడు. మురాసుర వద జరిగిన ఆనందంలో 33 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించేందుకు వైకుంఠం చేరుతారని శాస్త్ర విశ్వాసం. అందుకే ఈ రోజు ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అయితే అలాంటి ముక్కోటి ఏకాదశి ఈ 2025 సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ 29 తెల్లవారుజామున అంటే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారి 3:40 ప్రారంభమై 1:27 ముగుస్తుంది. అంటే తెల్లవారితే డిసెంబర్ 31 బుధవారం. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ఏ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించిన పుణ్యం లభిస్తుంది అనేది శాస్త్రవచనం. అలాంటిది శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం చేయటం 3 కోట్ల ఏకాదశుల ఉపవాసంతో సమానమని, ఈ రోజు చేసే ఉపవాస దీక్ష వలన విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది అనేది పురాణ వచనం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే జన్మ పాపాలు తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. నమస్తే.